కాన్సన్ట్రేషన్ లేకుండా చదువుతా ఉన్నాం అనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతా ఉంటది. మనం బుక్స్ తో కూర్చున్నంత మాత్రాన అది చదివినట్టు కాదు. మనం చదివేటప్పుడు మన మైండ్ ఏదైతే ఉందో మన బుక్ పైన మాత్రమే వర్క్ చేయాలి, మనం చదివే దానిపైన మాత్రమే వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ తో చదువుతా ఉంటామో అప్పుడు మాత్రమే అవుట్పుట్ ఉంటది, టైం అనేది వేస్ట్ అవ్వదు. హలో మై డియర్ తెలంగాణ అచీవర్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. అందరూ చాలా చాలా బాగుంటారు. ఎందుకనంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం కాబట్టి. చలో, ఇక్కడ మనకి చాలా వరకు చదివేటప్పుడు డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది, రైట్? సో డిస్ట్రాక్షన్ రిలేటెడ్ వాట్ బెటా, మనకి కొంతమందికి మొబైల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది, కొంతమంది అయితే సోషల్ మీడియా తెగ వాడేస్తూ ఉంటారు, అండ్ కొంతమంది బుక్స్ పైన ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. సో మన టైటిల్ చూడగానే అర్థమైపోతూ ఉంటుంది, హౌ టు స్టడీ విత్ ద కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్తో చదవడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ సో దట్ యూ విల్ బి లర్నింగ్ ఎంటైర్ థింగ్ హౌ టు స్టడీ విత్ ద కాన్సన్ట్రేషన్. ఎలా చదవాలి కాన్సన్ట్రేషన్తో అని చెప్పి తెలుసుకుంటాం ఇక్కడ. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అస్సలే చేయకూడదు. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మనము వేదాంతు తెలంగాణ 9 and 10ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ బి గెటింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తెలంగాణ లెక్చర్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్తో రావడం జరుగుతూ ఉంది. చలో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ వితౌట్ ఎనీ డిలే. చూద్దాం నన్ను ఎట్లా కాన్సన్ట్రేషన్తో చదవాలి. సో హౌ టు స్టడీ విత్ ఎ కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటంటే స్టడీ స్మార్టర్ నాట్ హార్డర్, ఓకేనా? సో మనం చదివేటప్పుడు స్మార్ట్గా చదవాలి. స్మార్ట్గా అంటే సార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని చదవాలా అని అంటారు, ఓకేనా? స్మార్ట్గా అంటే రెడీ అయ్యి చదవడం అని కాదు, ఓకే? సో అపియరెన్స్ షుడ్ బి గుడ్, ఓకేనా? మనం మంచిగానే ఉండాలి, ఎందుకంటే మనం ఎంత నీట్గా ఉంటామో అంత ఫోకస్ చేయగలుగుతాం నాన్న, ఓకేనా? రైట్. సో స్మార్ట్గా చదవాలి అంటే మనం చదువుకునే దాన్ని స్మార్ట్ వేలో చదవాలి అండ్ హార్డ్ వర్క్ చేయకూడదు అసలు. అంటే ఈ బుక్ అంత ఉంది, నేను ఇప్పుడు ఇదంతా చదవాలి అని చెప్పి మనకి మైండ్లోకి రాకూడదు, ఓకేనా? చిన్న బుక్కే అని చెప్పి సో దాంట్లో ట్రిక్స్తో చదువుకుంటూ వెళ్ళాలి, ట్రిక్స్ యూస్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ బిట్ స్టడీ స్మార్టర్ నాట్ హార్డర్ లాగా చదవకూడదు, రైట్? ఇక్కడ చూడండి మనకి లైక్ స్టడీయింగ్ ఈజ్ నాట్ జస్ట్ సిట్టింగ్ విత్ బుక్స్, ఓకేనా? ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మనం బుక్స్తో కూర్చున్నంత మాత్రాన అది చదివినట్టు కాదు, ఓకేనా? బుక్స్ పట్టుకొని రోజులు కూర్చుంటాము, నో ఇష్యూస్, అక్కడ కూర్చోవడంలో ప్రాబ్లం లేదు. బట్ చదివినట్టు కాదు. మనకు చదివినప్పుడు చదివినట్టు ఎప్పుడైతే మనము ప్రాపర్గా కాన్సన్ట్రేషన్తో చదువుతామో అది మాత్రమే చదివినట్టు అవుతూ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బెటా ఫోకసింగ్ యువర్ మైండ్ ఆన్ వన్ థింగ్, ఓకేనా? ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ ఇన్ ద సెన్స్ వాట్ బెటా ఫోకసింగ్ యువర్ మైండ్ ఆన్ వన్ థింగ్, ఒకటే మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో దానిపైన మాత్రమే మన మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ బెటా కాన్సన్ట్రేషన్. అంటే మనం చదివేటప్పుడు మన మైండ్ ఏదైతే ఉందో మన బుక్ పైన మాత్రమే వర్క్ చేయాలి, మనం చదివే దానిపైన మాత్రమే వర్క్ చేయాలి. మళ్ళీ బుక్ పైన అంటే బుక్ కవర్ పేజ్ పట్టుకొని కూర్చోవడం కాదు, మనం ఏదైతే చదువుతూ ఉన్నామో దానిపైన మాత్రమే మన మైండ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్, ఓకేనా? వితౌట్ కాన్సన్ట్రేషన్ మోర్ టైం వేస్టెడ్ అండ్ లెస్ అవుట్పుట్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ లేకుండా చదువుతూ ఉన్నాం అనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అండ్ అవుట్పుట్ విల్ బి జీరో. మనకి ఎట్లాంటి అవుట్పుట్ అనేది రాదు, ఓకే? అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్తో చదువుతూ ఉంటామో అప్పుడు మాత్రమే అవుట్పుట్ ఉంటుంది, టైం అనేది వేస్ట్ అవ్వదు. సో దట్ యూ హ్యావ్ టు డూ what you have to do, you just have to concentrate what you are learning, ఓకేనా? నువ్వు ఏదైతే నేర్చుకుంటా ఉన్నావో దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడు మాత్రమే నీకు అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎప్పుడైనా కానీ మనం ఏం చేసినా కూడా మోర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసామో అప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది బాగా ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి వై కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్? కాన్సన్ట్రేషన్ లేకుంటే ఏం పని చేయలేమా? ఎస్, ఏ పని చేయలేము. సో మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రైడింగ్కి వెళ్తూ ఉంటాము, వితౌట్ కాన్సన్ట్రేషన్ వి కాంట్ లర్న్ బైక్ రైడింగ్. అసలు బైక్ నడపలేము కాన్సన్ట్రేషన్ లేకుండా. సో బైక్ నేర్చుకోవాలన్న తపన మనలో ఉంటుంది కాబట్టి మనం కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మనం చదివేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసి చదువుతూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు చదివేది నేర్చుకుంటావు, రైట్? సో ఇక్కడ చూసి మనకి లర్న్ ఫాస్టర్. సో ఫాస్ట్గా చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, ఓకేనా? ఒక లెసన్ పట్టుకొని రోజులు కూర్చోవడం అది కాన్సన్ట్రేషన్ కాదు. ఒక లెసన్ని మనము ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తామన్నది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ లర్న్ ఫాస్టర్ అని చెప్తాము, రిమెంబర్ ఫర్ లాంగర్. సో మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో చదువుతామో అది మనకి చాలా రోజులు గుర్తుంటుంది.
బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటాము, మనమే బైక్ డ్రైవింగ్ ఎప్పుడైనా మర్చిపోతామా? మర్చిపోము కదా. స్విమ్మింగ్ నేర్చుకుంటాము, స్విమ్మింగ్ ఏదైనా మర్చిపోతామా? మర్చిపోము కదా. సో వాట్ ఎవర్. సో మొబైల్ యూసేజ్ ఎలా నేర్చుకున్నాము అలా నేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? మనం మర్చిపోతున్నామా? యూసేజ్ని మర్చిపోవట్లేదు. అంటే లాంగ్ టైం రిమెంబర్ చేసుకోవాలి, లాంగ్ టైం గుర్తుపెట్టుకోవాలంటే మనం కాన్సన్ట్రేషన్తో చదవాలి. అండ్ నెక్స్ట్ పర్ఫామ్ బెటర్ ఇన్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ ఎప్పుడైతే వస్తాయో మనం బెటర్గా పర్ఫామ్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. అంటే చెప్పాను కదా, స్విమ్మింగ్ నేర్చుకుంటాము, లైఫ్ లాంగ్ స్విమ్మింగ్ మర్చిపోము. బైక్ రైడింగ్ నేర్చుకున్నాము, లైఫ్ లాంగ్ బైక్ రైడింగ్ మర్చిపోవట్లేదు. సిమిలర్గా అదే కాన్సన్ట్రేషన్తో నువ్వు చదివింది నేర్చుకుంటే అది ఎప్పటికీ మర్చిపోవు, బెటర్. సో లైఫ్ టైం కూడా మనతోనే ఉంటుంది కాబట్టి యూ కెన్ పర్ఫామ్ ఇన్ బెటర్ వే ఇన్ ఎగ్జామినేషన్. అంటే చిన్నగా ఉన్నప్పుడు మనము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ఉన్నప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం నాన్న. అప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటాం, ABCD అని చెప్పి నేర్చుకుంటూ ఉంటాం కదా. అది మనం మర్చిపోయామా? ఇంతవరకు మర్చిపోలేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, మరి ఎందుకు అని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెడ్యూస్ స్ట్రెస్. మనం స్ట్రెస్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసేయాలి. అసలు స్ట్రెస్ అనేది రానివ్వకూడదు మన దగ్గరికి. ఎందుకంటే మీరంతా ఏం చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే బుక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, అప్పుడు స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఎప్పటిది అప్పుడు చదివేసామనుకోండి, మన పైన స్ట్రెస్ ఉండదు. అబ్బా ఇదంతా చదవాలనా అనే సిచ్యువేషన్ ఉండి, అబ్బా ఇంతే చదవాలి కదా అనే సిచ్యువేషన్కి మనం వచ్చినప్పుడు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే, ఎప్పటిదప్పుడు చదవడము. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దట్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ప్రతిదీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీ కెన్ డూ, రైట్. సో నెక్స్ట్ చూడండి, మనకి కామన్ ప్రాబ్లమ్స్ చూసినట్టు మనకి డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ ఫోన్. సో ఫోన్ నుండి డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ మన దగ్గర ఉంటుంది, ఓకే. ఫేస్బుక్లో ఒక నోటిఫికేషన్, ఇన్స్టాగ్రామ్లో ఒక నోటిఫికేషన్, వాట్సాప్లో ఒక నోటిఫికేషన్, స్నాప్చాట్లో ఒక నోటిఫికేషన్, అట్లా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. దట్ ఈస్ సోషల్ మీడియా అడిక్షన్. సోషల్ మీడియా అడిక్షన్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. వన్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినామంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. దానివల్ల కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. సో వేర్ యువర్ కాన్సన్ట్రేషన్ విల్ డైవర్ట్ ఇన్ టు ద సోషల్ మీడియా. మీ కాన్సన్ట్రేషన్ అనేది బుక్స్ పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. బుక్స్ పై నుండి కంప్లీట్గా మొబైల్ ఫోన్కి వెళ్తూ ఉంటుంది, సోషల్ మీడియాకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ డే డ్రీమింగ్ అంటే ఇది చాలా డేంజరస్ నాన్న. ఏముంది, ఒకటే చాప్టర్ కదా ఉంది, చదివేశాను అని అనుకుంటారు కొంతమంది అయితే. సో డే డ్రీమింగ్ అసలే ఉండకూడదు. యు జస్ట్ లీవ్ దట్ డే డ్రీమింగ్. అండ్ పూర్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అసలే ఉండదు. చదవాలనుకున్నాడు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనము కాన్సన్ట్రేట్గా చదవగలుగుతాము. సో పూర్ టైం మేనేజ్మెంట్ కూడా ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ what are big problems to concentrate. So just avoid this and you will be succeed in your life. సో మనకు కావాల్సింది ఏంటి? రైట్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. రైట్ ఎన్వైరన్మెంట్ ఎట్లా అంటే ఇక్కడ చూసి మనకి కీప్ యువర్ స్టడీ స్పేస్ క్లీన్ అన్నాం. సో క్లీన్ స్టడీ స్పేస్ అంటే మనం కూర్చునేటువంటి ఏరియా మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి, మంచిగా ఉండాలి, మనం చదువుకోవడానికి అనుకూలంగా ఉండాలి, ఓకేనా. సో మనం ఎక్కడైతే చదువుకుంటూ ఉన్నామో దాట్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. పుట్ ఫోన్ ఆన్ సైలెంట్ ఆర్ ఫ్లైట్ మోడ్. సో అసలు ఫోన్ సైలెంట్, ఫ్లైట్ పక్కన పెడితే ఆ ఫోన్ని మన ప్లేస్లోకి రానివ్వకూడదు, పక్క రూమ్లో పడేసి రావాలి, ఓకేనా. నెక్స్ట్ ఎన్ష్యూర్ ప్రాపర్ లైట్నింగ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. సో మంచి లైట్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తూ ఉండాలి. లైట్ లేదు, డల్గా ఉంది, ఇంట్రెస్ట్ ఉండదు, అసలు గాలి రావట్లేదు, ఉక్కపోస్తూ ఉంది, చదువు మీద అసలు ధ్యాసే ఉండదు, ఓకేనా. సో ఎన్ష్యూర్ ప్రాపర్ లైట్నింగ్ అండ్ ఫ్రెష్ ఎయిర్, ఓకే. సో నెక్స్ట్ చూడండి, మనకి టైం మేనేజ్మెంట్ అన్న. ఈ టైం మేనేజ్మెంట్ కోసం మీరు చేయాల్సింది పోమోడోరో టెక్నిక్ యూజ్ అండి. పోమోడోరో టెక్నిక్లో తెలుసు కదా మనకి 25 minutes స్టడీ అండ్ 5 minute బ్రేక్ ఉండాలి. 25 minutes స్టడీ ఉండాలి, 5 minute బ్రేక్ ఉండాలి. సో సిమిలర్గా అట్లా ఫాలో అవుతూ ఉంటే మన బ్రెయిన్ కూడా మనం ఎంత చదివితే అంత తీసేసుకుంటుంది. సో ఫాలో పోమోడోరో టెక్నిక్. నెక్స్ట్ స్టడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ప్రైమ్ టైం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మనం ఎప్పుడైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుందన్నా, సో ఆ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే చదవాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ చదివినప్పుడు కూడా మనకి చాలా ఈజీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ రైట్ టైం మేనేజ్మెంట్. ఫోకస్ ఆన్ వన్ సబ్జెక్ట్ ఎట్ ఏ టైం. సో ఇప్పుడు తెలుగు చదువుతూ ఉన్నాము, లేదంటే హిందీ చదువుతూ ఉన్నాము, ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాం, మ్యాథ్స్ చదువుతాము. సో పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ పైనే ఫోకస్ చేయి, ఓకేనా. సో మనము
సైన్స్ అవుతూ ఉన్నాము, సైన్స్ చదివేటప్పుడు కెమికల్ ఈక్వేషన్స్ అవుతూ ఉన్నాం అనుకోండి. కెమికల్ ఈక్వేషన్స్ చదివినప్పుడు అరే మ్యాథ్స్లో ఆల్జిబ్రాలో ఆ ప్రాబ్లం చేయలేదు కదా, ఆ ప్రాబ్లం చేయలేదు, మరి ఇక్కడ ఉన్నది కెమికల్ ఈక్వేషన్ బాయే, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ బాయే, ఆల్జిబ్రా మీదికి మైండ్ బాయే. సో మొత్తానికి చదివింది బాయే. అంటే మనం చదివే దానిపైన ఫోకస్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా చదవగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్ యాక్టివ్ లెర్నింగ్. సో టేక్ నోట్స్ వైల్ స్టడీయింగ్ అన్న. ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే కీ పాయింట్స్ని అండర్లైన్ చేయండి. దట్ ఈస్ టేక్ నోట్స్ వైల్ స్టడీయింగ్. క్రియేట్ మైండ్ మ్యాప్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అన్నాం. సో మనం ఈజీగా మళ్ళీ నెక్స్ట్ టైం రివైజ్ చేయడానికి ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైతే టాపిక్ ఉంది, కెమికల్ రియాక్షన్స్ ఉంది, ఓకేనా, లేదంటే యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ సంబంధించిన టాపిక్ తీసుకోండి. యాసిడ్స్ ఉంది, యాసిడ్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక సైడ్, టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఒకటి, కెమికల్ ప్రాపర్టీస్ ఒకటి. సో వాటికి సంబంధించిన మైండ్ మ్యాప్ కానీ ఫ్లో చార్ట్ కానీ రెడీ చేసుకోండి. టెస్ట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ రీడింగ్. సో చదివిన తర్వాత మనమే టెస్ట్ చేసుకోండి. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ కానీ లైక్ చిన్న ఎగ్జామ్ లాంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనమే టెస్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ బెటా యాక్టివ్ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, హెల్తీ మైండ్ అండ్ బాడీ అన్న. సో ఎప్పుడైతే మనము హెల్తీ మైండ్ సెట్ ఉండాలి, బాడీ కూడా హెల్తీ ఉండాలి. సో అసలు స్లీపీనెస్, లేజినెస్ అనేది మన దర్యాప్తులో కూడా రానివ్వకూడదు. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా స్లీప్ అట్లీస్ట్ 7 hours, కంప్లీట్గా 7 hours పడుకునే ప్రయత్నం చేయండి. 7 hours అవ్వట్లేదు సార్ మాతోటి, 6 hours అయినా పడుకోండి. సో మినిమం 6 hours, 7 hours పడుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ మెడిటేషన్, బ్రీతింగ్ ఫర్ 5 minutes అన్న. సో మనం చేయాల్సిందల్లా ఒక 5 minutes మెడిటేషన్ కానీ 5 minutes బ్రీతింగ్ కానీ చేయాలి. ఓకేనా? టేక్ షార్ట్ వాక్ ఆర్ ఎక్సర్సైజ్. ఓకేనా? సో ఇది అసలు మనకు చాలా బద్ధకం. ఓకేనా? షార్ట్ వాక్ చేయమనంటే, షార్ట్ వాక్ అంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళేసి షార్ట్ వాక్ చేసిన అది కాదు నాన్న. అట్లీస్ట్ 5 to 10 minutes షార్ట్ వాక్ చేయండి, లేదంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఎక్సర్సైజ్ అయినా చేయండి. ఓకేనా? అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ డ్రింక్ ఎనఫ్ వాటర్. సో ఎప్పుడైతే జంక్ ఫుడ్ బయట తినేటి బంద్ చేసేయండి, ఫస్ట్ జంక్ ఫుడ్ బంద్ చేసేయండి. అండ్ హెల్దీ వాటర్, సో డ్రింక్ వాటర్, సఫిషియంట్ వాటర్ తాగండి. అట్లీస్ట్ మినిమం 3 to 4 liters తాగే ప్రయత్నం చేయండి పర్ డే. రైట్? సో మోటివేషన్ ట్రిక్స్ కూడా చూసుకోండి. ఇక్కడ మనకి స్మాల్ గోల్స్ నాన్న, చిన్న గోల్స్ పెట్టుకోండి. నేను ఈ 25 minutesలో ఈ 2 ఆన్సర్స్ నేర్చుకోవాలి, ఈ 25 minutesలో ఈ ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకోవాలి, ఈ ½ an hourలో నేను ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి. అట్లాంటి స్మాల్ గోల్స్ పెట్టుకోండి. రివార్డ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ టాస్క్. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనకి ఏం జరుగుతుంది, మనం ఎప్పుడైతే 25 minutesలో టార్గెట్ పెట్టుకున్నామో ఆ 25 minutesలో అది కంప్లీట్ చేసాము. రివార్డ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఓకే, ఎప్పుడైతే మన గురించి మనము పాజిటివ్ సెల్ఫ్ టాక్ మాట్లాడతామో సో దెన్ విల్ గెట్ మోర్ కాన్సన్ట్రేషన్. అంటే ఎస్ షబాష్, హ్యావ్ కంప్లీటెడ్ 1 session, సో దట్ ఈస్ పాజిటివ్. అండ్ నేను చేయగలను, నేను చేయగలుగుతాను, నేను చేసేసాను, ఇట్లాంటి పాజిటివ్ టాక్స్ అయితే మాట్లాడుకోవాలి మన గురించి మనం. ఆల్వేస్ సే ఐ క్యాన్ డూ ఇట్. సో రిమెంబర్, ఆల్వేస్ సే ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలుగుతాను అని చెప్పి మీరు కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ అ సెల్ఫ్ మోటివేషన్. నెక్స్ట్ వచ్చేసి MVSAT, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో ఇది ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ టు రివార్డ్ రియల్ అచీవర్స్. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టు మనకి 30th September is the last date of registration and link is in the description. Just register now itself. And offline test dates 4th, 5th, 11th and 12th October ఉంటుందన్న. ఇక్కడ you will get all India rank among 2.5 lakh test takers and up to 100% స్కాలర్షిప్ అయితే వస్తుంది. 150 crore వర్త్ స్కాలర్షిప్ అండ్ 2 crore వర్త్ క్యాష్ ప్రైజ్ అండ్ రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. యూ జస్ట్ నీడ్ టు డూ రిజిస్టర్ నౌ ఇట్ సెల్ఫ్ ఫర్ MVSAT to get all these opportunities. Okay, so this is all about what beta, how to study concentration, how to study with concentration. So you just remember, focus on your progress, not perfection. So మీ యొక్క ప్రోగ్రెస్ పైన ఫోకస్ చేయండి, not on perfection. So this is the thing you have to do. So మీరు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఎలా చదవాలి కాన్సన్ట్రేషన్తో అని. So this is all about how to study with the concentration. Thank you for being with me and subscribe Vedantu Telangana 9 and 10 for more updates and more motivation videos. See you there. And this is Srikanth sir, your chemistry master teacher. And see you guys. Bye bye everyone. Have a great day ahead.